హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్లీ టీవీ. ఎప్పటిలాగా మనతో రత్నాకర్ గారు ఉన్నారు. సో ఈరోజు కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, క్వాంట్ ట్రేడింగ్ అని, ఆల్గో ట్రేడింగ్, అలాగే స్వింగ్ ట్రేడింగ్, ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. క్వాంట్ ట్రేడింగ్, ఆల్గో అని కొత్తగా ఇప్పుడు సెబీ కూడా రీటైలర్స్ కూడా ఆల్గో ట్రేడింగ్ చేసుకోమని చెప్పింది. సో దానికి ఇంకా ఏమంటారు, ఎస్ఓపీస్ ఇంకా రావాలన్నారు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఒకసారి దీని గురించి కొంచెం డీటెయిల్గా. హ్యూమన్ మైండ్ యూస్ చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడానికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఎక్స్టర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ రిస్క్ కానీ, క్లైమాటిక్ రిస్క్ కానీ, కరెంట్ సెక్టోరియల్ రిస్క్ కానీ, సమ్ geographical risk కానీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతుంటాయి. ఒక పర్టికులర్ డెసిషన్ విల్ చేంజ్ ఎంటైర్ డైనమిక్స్. రైట్. ఎగ్జాంపుల్, అదాని గ్రీన్ మీద మీరు ఒక ట్రేడింగ్ చేస్తున్నారు F&O. సడన్ గా హిడెన్బర్గ్ ఆన్ ద డే హ్యాస్ పుట్ ఎ న్యూస్, ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ ఎ లాస్, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అసెస్ అనమాట. సో మళ్ళీ ఈ అసెస్మెంట్స్ మనం తీసుకొని రిస్క్ ఫ్యాక్టర్ని ఎలా డ్రైవ్ చేయాలి, అండ్ రెండోది మనం ఈ స్టాప్ లాస్, మార్జిన్ లాస్, ఇవన్నీ టెక్నికల్ గా మాన్యువల్ గా మీరు టిక్ పెట్టుకోవాలి చాలా మట్టుకు. అవునా కాదా? ఆ టిక్ పెట్టుకోవటం, అది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది టెక్నికల్ గా చూస్తే. మళ్ళీ దీన్ని ఆటోమేట్ చేయొచ్చా? ఇంత టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కానీ ఆటోమేట్ దిస్ ట్రాన్సాక్షన్స్ అనే దాని మీద చాలా డిస్కషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు కొంతమంది ట్రేడర్స్ ఇన్ సింగపూర్ అనమాట, దే స్టార్టెడ్ థింకింగ్ వాట్ క్యాన్ బి డన్ ఆటోమేటికలీ బై రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా. అయితే రోబోట్ ఎలా చేస్తుంది? మన మైండ్ అది రీడ్ చేయలేదు. అవును. ఇట్ ఆల్సో హ్యాస్ టు స్పెండ్. మీరు ఏదైనా చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నప్పుడు కనీసం 2 years ఆఫ్ డేటా అది అసెస్ చేస్తే తప్పించి ఇట్ కెనాట్ ప్రిడిక్ట్ ద ఫోర్కాస్ట్. మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇఫ్ ఎ డేటా హ్యాస్ టు బి గివెన్ ద ప్రాపర్ అనాలిసిస్, 2 to 3 years ఆఫ్ డేటా చూస్తే దానికి అసెస్మెంట్ ఇవ్వడానికి లాంగర్ పీరియడ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. అవును సార్, అవును సార్. సో క్వాంట్ ట్రేడింగ్ కి జరిగిన విషయం ఏంటంటే, దే వెంట్ అండ్ చెక్ ద టెక్నికల్ చార్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాక్. వేరే సిచ్యువేషన్ లో ఈ టెక్నికల్ చార్ట్ ఎలా మూవ్ అయింది, ఇది ఫ్యూచరిస్టిక్ ఆప్షన్ కి ఎఫెక్ట్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఈ పర్టికులర్ స్టాక్ నెగిటివ్, గవర్నమెంట్ కొత్త ఇన్సెంటివ్ ఇస్తే డస్ ఇట్ మూవ్ అప్ ఆర్ ఇట్ మూవ్ డౌన్. ఒకవేళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతే అది ఎలా మూవ్ అవుతుంది ఆ పర్టికులర్ డే, క్లైమేట్ టెక్ కి సంబంధించింది. అండ్ గవర్నమెంట్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రీన్ మనం మాట్లాడుకున్నప్పుడు, ఇఫ్ దే ఆర్ ఇన్ సోలార్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సినారియో, సోలార్ పవర్ టారిఫ్ సడన్ గా 8 rupees నుంచి 2 rupees పడిస్తే ఏం జరుగుతుంది, అది ఇవన్నీ అసెస్ చేసుకుంటుంది. చేసుకొని ఏం చేస్తుంది అంటే, యువర్ లాస్ ని లో సైడ్ రిస్క్, అంటే వాట్ ఆర్ ద లాస్ యూ కెన్ మేక్ అనేది, అండ్ లుకింగ్ ఇన్ టు యువర్ స్ట్రక్చర్ అనమాట. వీడు ఏంటి, అగ్రెసివ్ మూవరా, కన్సర్వేటివ్ మూవరా, మోడరేట్ మూవరా అనే దాన్ని బట్టి నువ్వు లాస్ ఎంత భరించగలవు, ప్రాఫిట్ ఎక్కడ కట్ ఆఫ్ చేసుకోవాలనేది అసెస్ చేసి ఇస్తుంది. దీన్ని క్వాంట్ ట్రేడింగ్ అంటారు, ఆల్గో ట్రేడింగ్ అంటారు. బోత్ ఆర్ సేమ్. ఇది సక్సెస్ఫుల్ గా సింగపూర్ లో ఇంప్లిమెంట్ చేసి దే వేర్ సక్సెస్ఫుల్. బట్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, గవర్నమెంట్ ఏమంటుందంటే దిస్ షుడ్ బి డ్రివెన్ బై హ్యూమన్. ఆప్షన్ అనేది ఎవ్రీ డే ఇన్ డే అనే ఆప్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, నాట్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్వెన్షన్ అనేది ఒక ఫిలాసఫీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. దే వేర్ అవాయిడింగ్ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. అయితే లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్, ఆన్ అదర్ స్క్రీన్ దే డూ క్వాంట్ ట్రేడింగ్. They look into the maths, they go and implement on the physical scenario. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అలాగే చేస్తున్నాయి. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. Technically, directly it cannot go and sit in say NSE or BSE, but they look at the transaction and they go and implement. మనం చేసే పని సింపుల్ గా రీసెర్చ్ రిపోర్ట్స్ చూసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా బాగుంటుంది, దానికి ఇప్పుడు అందరూ స్టాప్ లాస్ ఎంత పెట్టచ్చు, వాట్ ఈస్ ద అప్ సైడ్ గెయిన్ ఎలా ఉంటుంది అనే దాని మీద దే గాన్ అహెడ్. ఓకే. ఇది యాక్చువల్ గా క్వాంట్ ట్రేడింగ్ అనేది ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ ని తగ్గించటం, లాసెస్ మినిమైజ్ చేయటం అనేది బిగ్గెస్ట్ ఫిలాసఫీ. ఇందులో ప్రాఫిట్స్ కెన్ గో అప్వర్డ్ ట్రెండ్. కరెక్ట్. మీకు అర్థమైంది కదా? దట్స్ వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, వాట్ ఈస్ ద గుడ్ సినారియో ఫర్ ఇట్ అనేది. అది వర్కౌట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ సినారియో, పీపుల్ కెన్ వర్కౌట్. అయితే రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే, ఇప్పుడు మన డేటా ప్రాపర్ గా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్ అండ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ చేసి ఎంత వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ క్వాంట్ ట్రేడింగ్ లోకి వెళ్తుంది, కంప్యూటర్ బేస్డ్ ట్రేడింగ్ వెళ్తుంది అనేది వాళ్ళు అసెస్ చేస్తున్నారు. ఇఫ్ ద ఓవరాల్ ఎక్స్పోజర్ ఈస్ లెస్ దాన్ 50% quant trading, they are okay for to go and quant, because it influence on the stock should come down. ఓకే. మీకు అర్థమైంది కదా? అందుకని అందరూ F&O ట్రేడింగ్ చూస్తారు. ఇప్పుడు మీరు ఇండెక్స్ చూసినా, F&O ట్రేడింగ్ చూసినా, it gives the direction
విచ్ ఆల్సో ఫిక్సెస్ ద వాలటాలిటీ. విఐఎక్స్ అంతా దాని బేస్ మీదే వస్తుంది. ఈ వాలటాలిటీ ఇండెక్స్ ఈ F&O ట్రాన్సాక్షన్స్ బట్టి క్వాంట్ ట్రేడింగ్ when it comes and sit on the top of the stock, it will throw the data. The impact on overall stock is very less. We will allow quant trading to come into the picture అని చెప్పేసి గవర్నమెంట్ స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఒకటి లాస్ తగ్గించుకోవడం సార్. సో వాల్యూమ్స్ని హైగా డ్రైవ్ చేసేస్తాయి కాబట్టి, మేబీ డ్రైవ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి చేయవాలి. They never do that. Computer based transactions based on past track record, based on future, based on your psyche, whether you are conservative, aggressive or moderate, దాని బేస్ మీద ఇట్ విల్ వర్క్. ఇట్ విల్ నెవర్ వర్క్. నువ్వు అగ్రెసివ్ ఉంటే నేను కన్సర్వేటివ్ ఉంటే మన ఇద్దరికి ఒక విధంగా ట్రాన్సాక్ట్ చేయడం క్వాంట్ ట్రేడింగ్. ఇట్ విల్ వర్క్ డిఫరెంట్లీ ఫర్ బోత్ ఆఫ్ us. ఓకే ఫైన్. సో అందరికీ ఒకటే మోడల్ సెట్ కాదు, అవదు. అది అసెస్ చేసుకో, హ్యూమన్ లాగానే అసెస్మెంట్ ఉంటుంది, బిహేవియర్ అసెస్ చేసుకోండి. వెరీ గుడ్. సో బిహేవియర్ బట్టి ఉంటుంది. వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు కొన్ని టూల్స్ వస్తున్నాయి, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యూవర్స్ కూడా క్వాంట్ ట్రేడింగ్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటి దగ్గరికి వెళ్ళటం బెటర్, కానీ కొత్తగా వచ్చిన వాటి దగ్గరికి వెళ్ళకండి. మీకు ఎగ్జాంపుల్గా బిట్ కాయిన్ వర్సెస్ అదర్ క్రిప్టో కరెన్సీస్. బిట్ కాయిన్ ఇస్ కన్సిస్టెంట్లీ డూయింగ్ వెల్, అదర్ కరెన్సీస్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. అది ఇంకా అసెస్ చేయట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఎస్టాబ్లిష్ దానికి ఉన్నంత వేరియన్స్, అండర్స్టాండింగ్, యూసేజ్ పారామీటర్స్ ఆర్ మచ్ లార్జర్. అండ్ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది AI విల్ వర్క్ బెటర్ ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. ఇట్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ విల్ నాట్ డూ బెటర్. సో అక్కడ అసెస్మెంట్కి మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్న AI ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యి మీరు అసెస్ చేసుకోవటం బెటర్. డోంట్ డూ అవుట్ సైడ్ దాట్ యాక్చువల్లీ అనేది మన రిక్వెస్ట్ అండ్ రికమెండేషన్. సో అలాగే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాము, షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ వస్తాయి అని కూడా అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆటోమేటెడా కాదా పక్కన పెడితే, జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తే 2 days లో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇలాంటివి కూడా కొంతమంది డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో కొన్ని చార్ట్స్ కూడా చూపిస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్వింగ్ ట్రేడింగ్, దాంట్లో రిస్క్స్ ఏ ఉన్నాయి సార్? ఈ స్వింగ్ పొజిషన్ ఇవన్నీ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్. దే ఫాల్ అండర్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ and based on stock price and index. It is not a physical buy or sell of shares like F&O. It is only transacting based on the indexation. Technically, traditionally, positional trading was very popular. And for example, మన రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఈరోజు 2400 ఉంది, రేపు పొద్దున్న 3000కి వెళ్ళొచ్చు అని నేను పొజిషన్ ట్రేడింగ్ తీసుకుంటాను. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్. ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఐ విల్ టేక్ ఏ కట్ ఆఫ్ అండ్ ఐ విల్ మేక్ ప్రాఫిట్ బికాస్ టుడే ఐఎమ్ ఎంటరింగ్ ఎట్ 2400, ఇట్ గోస్ టు 3000. అయితే ఈ స్టాక్ మార్కెట్ వాలటాలిటీ వస్తుంది. ఎవడికో ఐడియా వచ్చి ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొద్దాము, అది పైకి వెళ్ళినప్పుడు అమ్మేద్దాం, కిందకి వెళ్ళినప్పుడు వెయిట్ చేద్దాం, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు అమ్ముదాం. సో పైకి కిందకి పడుతున్నప్పుడు దే బై అండ్ సెల్ ద ట్రేడ్స్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఓన్లీ. ఇట్ ఈస్ వెరీ షార్ట్ టర్మ్ పొజిషన్ బేస్డ్ ఆన్ అప్ అండ్ డౌన్, దే విల్ కీప్ మేకింగ్ పొజిషన్. స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే యూ గివ్ సర్టన్ స్వింగ్స్ దగ్గర కట్ ఆఫ్ చేస్తావు, మళ్ళీ కింద పడంగానే కొనుక్కుంటావు, మళ్ళీ పైకి వెళ్ళంగానే అమ్ముతూ ఉంటావు. ఈ రోజు మూమెంట్ ఉంది కదా, నిన్న కూడా మీరు 2-3 సార్లు చూస్తుంటే స్టాక్ మార్కెట్ went negative, again 600 points up, again it came down to 300 points. ఈ అసెస్మెంట్ ని స్వింగ్ ట్రేడింగ్ క్యాన్ బి డన్ ఎఫెక్టివ్లీ. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వకూడదు. దే ఆర్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్ హౌ స్వింగ్ ట్రేడింగ్ హ్యాస్ టు బి డన్. ఇండియా ఇంకా వర్సిటైల్ అవ్వలేదు, బట్ సర్టన్ పీపుల్ ఎట్ అర్లీ మోర్ అడ్వాంటేజ్ ఆర్ మేకింగ్ మనీ అండర్స్టాండింగ్ ద స్వింగ్. రిస్క్ దేనికైనా రిస్క్ ఉంటుంది, దేర్ ఇస్ కంప్లీట్లీ నాట్ ఏ ప్రాఫిట్. కరెక్ట్. సో తెలుసుకుని చేయాలి ఫస్ట్, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 2.5 months బ్యాక్ F&O ట్రేడింగ్ మీద చాలా కన్సర్న్స్ రేస్ చేశారు. రీజన్స్ ఏంటంటే తెలియక హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళిపోయి చేసిన వాళ్ళు దే లాస్ట్ 5,500 crores. రియల్లీ మనీ మేక్ చేసుకుంది అంటే ఒక 100 people వెళ్తే మనీ చేసుకుంది ఇద్దరే, మిగతా 98 మంది చేసుకోలేదు. ఈ ఇద్దరు రోజు మార్కెట్కి వచ్చి మేము డబ్బులు చేసుకుంటున్నాం అంటే మిగతా వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ వాజ్ వెరీ వరీడ్. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ విచ్ క్యాన్ బి డన్ వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్. అందుకని మేము బ్యాన్ చేస్తాం F&O ట్రాన్సాక్షన్స్ అని క్లియర్గా చెప్పారు. ఈ స్వింగ్ ట్రేడింగ్ కూడా అంతేనండి. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్ ప్రాపర్లీ. యూ హ్యావ్ టు judge psychology, macroeconomic factors, political factors, geographical factors
నెక్స్ట్ డే మార్నింగ్ ఏ ట్రాన్సాక్షన్స్ ఎటు మూవ్ అవుతాయనే తెలియదు. దీని మూమెంట్కి ఇప్పుడు జపాన్ నిక్కీ మూమెంట్ చూస్తారు, యూకే మూమెంట్ చూస్తారు, యూఎస్ మూమెంట్ చూస్తారు, అక్కడ టెక్ స్టాక్ ఇక్కడ టెక్ స్టాక్ చూస్తారు, మధ్యలో వార్ రాకుండా చూసుకోరు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ మూమెంట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అసెస్ నౌ. సో ఐ రిక్వెస్ట్ పీపుల్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ ద స్వింగ్ ట్రేడింగ్. చూసారు కదా వ్యూవర్స్, మేము అడ్వాన్స్డ్ టాపిక్స్తో వస్తున్నాం స్టాక్ లీవ్లో. సో అలాగే సీనియర్ అనలిస్ట్ని మేము తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టాక్ లీవ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.